ఝాన్సీ అయితే అక్కడ అలా నిలబడి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ స్వర ఇలా రివర్స్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. స్వర గాని అభిని తీసుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వను. ఇప్పుడు స్వరకి నాకు అభికి పెళ్లి కాలేదు అన్న సంగతి అయితే తెలిసిపోయింది. నా ఇంటి అడ్రస్ కూడా తెలిసిపోయింది. అలాంటిది స్వర ఎప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు. బాబీని తనతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు. బాబీ కానీ స్వరతో వెళ్ళిపోతే స్వర వెనకతల బాబీ వెళ్ళినట్టే ఆ బాబీ వెనకాతల ఈ అభి కూడా వెళ్తాడు. అభి వెళ్తే ఇక నా పరిస్థితి అంతే. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్వరని అభికి దగ్గర చేయకూడదు. నాకు అభికి మధ్య ఉన్న ఆ స్వరాన్ని దూరం చేస్తాను. ఏం చేసైనా సరే ఆ స్వర అడ్డు తొలగిస్తాను అని చెప్పి ఝాన్సీ తను అంటూ ఉంటుంది. ఇంతలో అటుగా వచ్చిన అభి అయితే ఝాన్సీ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఇలా మాట్లాడుతుంది ఝాన్సీ, అయినా ఇప్పుడెందుకు స్వర టాపిక్ వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ అభి తన మాటలు వినేయడం చూసిన ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇప్పుడు అభి ఏం చేస్తాడో అని చెప్పి తను కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.